శాంతి. ఈరోజు మార్చి 16వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క డిపార్ట్మెంట్ వేరు, యోగం యొక్క డిపార్ట్మెంట్ వేరు. యోగం ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. యోగం కొరకు ఏకాంతం అనేది ఎంతో అవసరము అంటారు బాబా. ప్రశ్న: స్థిరమైన స్మృతిలో ఉండేందుకు ఆధారం ఏమిటి? సమాధానం: మీ వద్ద ఏదైతే ఉందో దానినంతటిని కూడా మరచిపోండి. శరీరం కూడా గుర్తు రాకూడదు. అన్నింటినీ ఈశ్వరీయ సేవలో నిమగ్నం చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఈ బలిహారం ద్వారా స్మృతి స్థిరంగా నిలవగలదు. పిల్లలైన మీరు ఎంతో ప్రేమగా బాబాని స్మృతి చేస్తే ఆ స్మృతి ద్వారా మీకు స్మృతి లభిస్తుంది. బాబా కూడా కరెంట్ అనేది ఇస్తారు. ఆ కరెంట్ ద్వారా కూడా ఆయుష్ పెరుగుతుంది. ఆత్మ సదా ఆరోగ్యవంతంగా అవ్వగలుగుతుంది అంటారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బాబా నుండి సర్చ్ లైట్ని తీసుకునేందుకు ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి. రాత్రి వేళలో మేల్కొని ఒకరికొకరు కరెంట్ ఇచ్చుకుంటూ సహాయకులుగా అవ్వాలి. రెండవ పాయింట్: మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకొని ఈ పాత శరీరాన్ని కూడా మరచిపోయి బాబా స్మృతిలో ఉండాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానం: స్వదర్శన చక్రం ద్వారా మాయ యొక్క అన్ని చక్రాలు అంటే దుఃఖాలను సమాప్తం చేసేవారు మాయాజీత్ భవ. వరదానం యొక్క వివరణ: తమని తాము తెలుసుకోవటము అనగా స్వదర్శనం అవ్వటం, మరియు చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటము అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వటం. ఎప్పుడైతే స్వదర్శన చక్రధారులుగా అవుతారో అప్పుడు మాయ యొక్క అనేక చక్రాలు అంటే అనేక రకాలైన దుఃఖాలు సమాప్తి అయిపోతాయి. దేహభానం యొక్క చక్రం, సంబంధాల యొక్క చక్రం, సమస్యల యొక్క చక్రం, మాయ యొక్క అనేక చక్రాలు ఏవైతే 63 జన్మలు ఈ అనేక చక్రాలలో చిక్కుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవ్వటం ద్వారా మాయాజీతులుగా అయిపోతారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వటం అనగా జ్ఞానయోగాలనే రెక్కల ద్వారా ఎగిరే కలలోకి వెళ్ళటము అంటున్నారు బాబా. స్లోగన్: విదేహీ స్థితిలో ఉన్నట్లయితే పరిస్థితులు సహజంగానే దూరం అయిపోతాయి. మంచిది. ఓం శాంతి.